ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అనునేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి దానికి ముందుగా ఇప్పుడు ఈ ప్రాంతానికి అరకు ఇక్కడికి రావడానికి దేవుడు ఎంతగానో కృప చూపాడు. ఈ ప్రాంతం ఏజెన్సీ పట్టణాల్లో సేవకుల సదస్సును మరి జయప్రదంగా ప్రభు ముగించాడు. బయలుదేరి వెళ్తూ మరి ఈ పట్టణానికి రావడానికి ప్రభు కృప చూపాడు. దైవజనమ, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాటను చదవగా విందాం. 46వ సంకీర్తన 5వ వాక్యం. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దైవజనమ, చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి దేవుడు ఏ వ్యక్తిలో ఉంటాడో, దేవుడు ఏ వ్యక్తికి తోడుగా ఉంటాడో, దేవుడు ఎవరి హృదయంలో నివాసం చేస్తాడో ఆ వ్యక్తికంట చలనం ఉండదంట. ఏవండి, దావీదును మీరు గమనిస్తే ఇటుపక్క యుద్ధం జరుగుతూ ఉంది, సవాలు విసురుతున్నాడు శత్రువు. కానీ దావీదుకి ఏమైనా చలనం ఉందా? కంగారు ఉందా? భయం ఉందా? కలవరం ఉందా? ఏ కలవరం లేదు. ఎందుకో తెలుసా? దావీదు గుండె లోతుల్లో దేవాతి దేవుడున్నాడు. పట్టణము అనగా ఒక వ్యక్తి, చలనము లేదు. మత్తిండిక్షన్ వేసిన వాడికి చలనం ఉంటుందా? ఉండదు కదా. కానీ దావీదుకు కూడా దేవుడు నరాల్లో ఉన్నాడు గనుక ఆయనకి చలనం లేదు. దైవజనమా, ఈ వాక్యం వెను వెంటనే నీ గుండెల్లో కూడా అట్టి ఆశ పుట్టుకొచ్చును గాక. ఆ యేసయ్య నీ నరాల్లో విశ్వాసము ద్వారా, పరిశుద్ధత ద్వారా, ఏవండి మరి దైవికమైన ప్రేమ ద్వారా, అచంచలమైన విశ్వాసము ద్వారా నీ గుండెల్లో కూడా దేవుడు నివాసము చేయనుగాక. ఈ మాటలు మీ గుండెల్లో ప్రభు స్థిరపరచునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.